మనతో పాటు నల్గొండ జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి దగ్గరనే విద్యాశాఖ ఉన్నది. అసలు ఎట్లా ఉంది దాని పరిస్థితి ఏంది? మొన్న రీసెంట్గా ఉపాధ్యాయుల ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో మాట్లాడుతూ నేను చాలా కమిట్మెంట్ తోటి విద్యాశాఖను వ్యవహరిస్తున్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీరేం చెప్తారు ఎస్ఎఫ్ఐకి? ఎందుకంటే అనేక సార్లు ఆ జిల్లాల వారీగా రాష్ట్రంలో కూడా అనేక సార్లు పోరాడినటువంటి వ్యక్తులు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీన్ని? కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలనేసి విద్యార్థులు, యువకులు, ప్రజలందరూ కోరుకురు కాబట్టినే మార్పు దిశగా కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. విద్యార్థుల పోరాట ఫలితంగానే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థుల్ని, యువకుల్ని వాడుకొని ధర్నాల రూపంలో, రాస్తారోకల రూపంలో గత ప్రభుత్వం పైన దాడి చేసి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి, నీకు సిగ్గు శరం ఉంటే విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఎందుకు విడుదల చేయట్లేదు ఒకసారి క్లుప్తంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. నువ్వు చెప్తున్నావు కొన్ని ప్రెస్ మీట్లలో గతంలో బకాయిలు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో బకాయిలు ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేయము, ఈ సంవత్సరం నుంచే చేస్తామని చెప్తున్నారు. నీకు సిగ్గుందా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు, మా కాంగ్రెస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కమ్యూనిస్టు ప్రభుత్వాలు అని రాజకీయ పార్టీలు మారుతాయి, కానీ ప్రభుత్వం అనేది తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది, తెలంగాణ ఆదాయం ఉంటుంది. తెలంగాణ ఆదాయంలో విద్యార్థుల వచ్చినటువంటి వాటా రూపంలో వచ్చినటువంటి పైసల్ని విద్యార్థులు ఖర్చు పెట్టాల్సినటువంటి ముఖ్యమంత్రి నువ్వు ఏ విధంగా మాట్లాడదామని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. పేద మధ్య తరగతి విద్యార్థులు విద్యకు దూరం చేయడం కోసం నువ్వు ఆడుతున్నటువంటి నాటకమా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని తుంగలో దొక్కడానికా అనేసి ఒకసారి ఆలోచన చేసిన పరిస్థితి. తక్షణమే విడుదల చేయకపోతే ప్రత్యక్ష ఆందోళన చేస్తామని ఎస్ఎఫ్ఐకి హెచ్చరిస్తున్నాం. దాంతోపాటుగా నీ ఒక్క మంత్రికైనా, ఒక ఉపాధ్యాయునికైనా, ఒక ఎమ్మెల్యేకైనా ఒక నెల జీతం అయినా కూడా ఆగిందా? కానీ వేద విద్యార్థుల చదువుకున్నటువంటి స్కాలర్షిప్ ఒక్క నెల కూడా ఆపకుండా ఇవ్వాల్సిన బాధ్యత నీ పైన లేదనేసి ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా విడుదల చేయాలి, లేకుంటే ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, నీ ఇల్లును కూడా ముట్టడిస్తామనేసి ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తున్నాం. అయితే ఆయన ఏమంటున్నాడు, నేను కూడా మధ్యతరగతి నుంచి వచ్చినటువంటి వ్యక్తినే, నేను కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుని వచ్చినటువంటి వ్యక్తినే, నాకు ఆ కష్టం తెలుసు, ఆ బాధలు తెలుసు, అన్ని తెలుసు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అంశం మాట్లాడకుండా కనీసం దాని మీద మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారని మీరు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా దాన్ని కనీసం సమీక్ష జరపకుండా, మీకు స్పందించకుండా, నేను నాన్ వెజిటేరియన్ని, నేను 24 గంటలు చికెనే తింటా అని చెప్పి మాట్లాడే, ఇట్లాంటి పర్సనల్ విషయాలు మాట్లాడడానికి టైం ఉంది కానీ దీంట్లో టైం లేదనుకోవచ్చా? అసలు దీన్ని ఎట్లా చూడాలి మనం? అంటే విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకురావాల్సినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద విద్యార్థులు విద్యకు దూరం చేయడమే తన లక్ష్యం అనేసి క్లుప్తంగా కనపడుతుంది. దాంతో పాటుగా బీజేపీ కనుసైగల్లో కనపడుతుంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్లియర్గా కనపడుతున్న పరిస్థితి. దానికోసమే నువ్వు ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతాం, లేకపోతే ఇంకో స్కూల్ పెడతాం అనేసి విద్యాశాఖలో పెను మార్పులు తీసుకొస్తామని చెప్పినావు. ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను 27,000 పాఠశాలను కుదిస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వానికి సిగ్గుందా? ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు నీలయాలి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్స్ లేనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు లేనటువంటి పరిస్థితి ఉన్నది. స్కాలర్షిప్ విడుదల చేయమంటే తప్పుదోవ పట్టిస్తున్నాం, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు చేయాలంటే తప్పుదోవ పట్టిస్తున్నాం. అంటే ఎన్నికల హామీలు అమలు చేయడంలో ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు విఫలమైనది. కేంద్ర ప్రభుత్వాన్ని తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ బీజేపీ బీజేపీ ప్రభుత్వమే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని క్లుప్తంగా చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కాదంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మార్పు కావాల్సిన ప్రజలు మార్పు కోరుకున్నటువంటి ఈ ప్రభుత్వం కనపడతలేదు. మనవాద సిద్ధాంతాన్ని, న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయడానికి ఈ రేవంత్ రెడ్డి కంకర క్లుప్తంగా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఆయన ఏం చెప్తున్నాడు, రీసెంట్ గా మంత్రి వివేక్ కావచ్చు, ఈయన ముఖ్యమంత్రి కావచ్చు, అంటే జపాన్, జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఆ భాషలు మేము అక్కడ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఏకీభవిస్తారా దీనికి? మీరు జపాన్ కాదు, పేద విద్యార్థులకు ఇంగ్లీష్లో రావడం స్వాగతిస్తున్నాం, ఇంగ్లీష్ మీడియం స్వాగతిస్తున్నాం. కానీ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అభివృద్ధి చేయడంలో అంగన్వాడీ కేంద్రాలను ఎత్తివేస్తే ప్రభుత్వ పేద మధ్యతరగతి విద్యార్థులు ఒక గుడ్డుతోటో పప్పు భోజనతోటే తినాల్సిన పరిస్థితిని ఎత్తివేస్తే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎడిపోతే ఒకసారి ఆలోచన చేయాలి. ఆ విధంగా ఆలోచన చేయాలి. కానీ ఇంగ్లీష్ విద్యను స్వాగతిస్తున్నాం, ప్రైవేట్కు పోటీగా మనం ఉండాలని ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తున్నాం. కానీ ప్రైవేటు విద్యలకు పర్మిషన్ ఏ విధంగా ఇస్తున్నావు? ఆ విధంగా చేస్తున్నప్పుడు చూస్తున్నారా? ఓపెనింగ్ కి కూడా పోతా ఉన్నాడు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అది ప్రభుత్వంలో కనపడుతుంది కదా. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ప్రాంతంలో బడా పెట్టుబడిదారులు, రాజకీయ నాయకుల విద్యా సంస్థలే కదా ప్రభుత్వ పాఠశాలని కూల్చివేసేసి ప్రైవేటు పాఠశాలని విస్తరణ చేయడానికి కంకణం కట్టుకుంది. దానికోసం వాళ్ళ అనుబంధంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏం కాదు, కార్పొరేట్ స్టైలే
రియల్ ఎస్టేట్ దందా నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టికనే ఇది కూడా ప్రభుత్వ విద్యను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికే స్వాగతం పలుకుతున్నటువంటి విక్రమార్క గారు చెప్పిండ్రు నిజాం కాలేజ్ వేదికగా నేను నెలకు 1400 కోట్లు విడుదల చేస్తా అని చెప్పి మాటిచ్చిండు విద్యార్థులందరికీ. మరి ఆ ఫీజు రియంబర్స్మెంట్ మరి ఇప్పుడు ఏంది ఆ మాట మీద నిలబడ్డా? కనీసం కొన్నైనా రిలీజ్ చేసిండ్రా ఫస్ట్ కానీ నుంచి ఇప్పటిదాకా? ఇప్పుడు అవే విడుదల చేస్తే విద్యార్థి లోకం ఎస్ఎఫ్ఐ ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర టెంట్ అయ్యేది కదా. ఈ ప్రజలకు కూడా అర్థం కావాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే రాష్ట్రంలో పేద ప్రజల పట్ల ఏ విధంగా సవితలు చూపిస్తుందో ఈరోజు అర్థమవుతుంది. చర్చలకు మాత్రమే ఉప ముఖ్యమంత్రి వస్తాడు, ప్రకటనలకు మాత్రం రేవంత్ రెడ్డి వస్తాడు. తాటికాయ లాంటి అక్షరాలతోటి పేపర్లు రాసుకోవడానికి పనికొస్తాయి తప్ప క్లుప్తంగా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దానికి కారణం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కనబడుతుంది. అనేక మంది విద్యా సంస్థలు వచ్చి చర్చలు జరిపిన ఆ చర్చలు విఫలం చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ఇక్కడి నుంచి? అంటే ఆల్రెడీ మీరు మంత్రుల నివాసాలు కావచ్చు, ఎమ్మెల్యేల నివాసాలు కావచ్చు, అన్ని కూడా ముట్టడించినటువంటి పరిస్థితి. అని చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతూ ఉంది. మీరు బయటకు వెళ్తే మీరు ఇక్కడి నుంచి మళ్ళీ ఈ ధర్నాతోటి ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వం? ఇప్పటికైనా ఇందిరా పార్క్ లో జరిగేటటువంటి ధర్నాకు మద్దతుగా విద్యార్థి లోకం కదిలిర్రు. భవిష్యత్తులో మీరు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే నల్లగొండ జిల్లా కాదు తెలంగాణ రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్లు ముట్టడిస్తాం. తర్వాత ఎమ్మెల్యేలను ముట్టడిస్తాం, మంత్రులను ముట్టడిస్తాం, మీ కాన్వాయ్ని కూడా అడ్డుకుంటాం. మీరు ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరుగుతానికి కూడా తిరగనేయకుండా చోటు లేకుండా అడ్డుకుంటామనేసి హెచ్చరిస్తున్నాం. పేద విద్యార్థుల పట్ల పక్షపాతం లేకపోతే విడుదల చేయాలి. పక్షపాతం ఉంటే విద్యార్థులని అణచివేయాలని ఆలోచిస్తే తిరగబడతాం. నీ గద్దెల్ని గోడల్ని బద్దలు కొడతాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం.